ఇక్కడుండే చెస్ట్‌ని బట్టి ఇక్కడ మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇస్తామండి. ఆ కస్టమర్ బాడీ వేరుగుంది. ఓకేనా? ఈ అప్పర్ చెస్ట్ కొలతకి ఈ కొంచెం ఎక్కువైనా ఉంటది వీళ్ళకి, తక్కువైనా ఉంటది. అంతేగాని ఇక్కడొచ్చేసి కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఫ్రంట్ పొడవు ఉండదండి. తనకున్న బాడీని బట్టి ఫ్రంట్ పొడవు మార్క్ చేస్తాము. ఇక్కడ ఆ కస్టమర్‌కుండే చెస్ట్‌ని బట్టి ఇక్కడ మెయిన్ డాట్ మార్క్ చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒకేసారి 2 లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించబోతున్నానండి. కస్టమర్ వచ్చేసి మనకి ఈ విధంగా 2 శారీస్ ఇచ్చారనమాట. ఓకేనా? ఇదొక శారీ, ఇంకా ఇదొక శారీ అనమాట. ఈ శారీస్‌లో వచ్చిన బ్లౌజ్ పీస్‌లండి ఇవి 2. ఓకేనా? చూడండి. ఇవి 2 వచ్చేసి బ్లౌజ్ పీస్‌లనమాట. ఇంకా ఈ 2 చీరలనైతే తీసి పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్. ఇక్కడ చూడండి, లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకొని తడి పైరింగ్ చేసి పెట్టుకున్నానండి. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా ఈ కూర పార్ట్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలండి. కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రాస్ చేశాను. ఇంకా కస్టమర్ దగ్గర నుంచి మెజర్మెంట్స్ తీసుకున్నానండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు, నడుము కొలత 30 ఇంచులు, అప్పర్ చెస్ట్ 34, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచులు, ఇంకా చంకరౌండ్ వచ్చేసి పావు తక్కువ 8 ఇంచులండి. ఇంకా ఫ్రంట్ పొడవు వచ్చేసి 11.5 ఇంచులండి. హ్యాండ్ పొడవు 8 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. ఇవి వచ్చేసి కస్టమర్ దగ్గర మనం తీసుకున్న మెజర్మెంట్స్ అండి. ఓకేనా? ఇంక ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పొడవు ఎంతండి? 14 ఇంచులు. 14 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చులు 15 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. అదే 15 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనా? ఇంక ఇప్పుడు నడుము కొలత ఎంతండి? 30 ఇంచులు అనమాట. అందులో 4వ భాగం ఎంత? 7.5. ఓకేనా? 7.5 ఇంచులు కదా! ఇక్కడ నేను 7.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ పెడుతున్నానండి. ఓకేనా? ఇక్కడ ఇది డీప్ నెక్కే కాబట్టి నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడు ఎంత అవుతది? 8.5 అవుతది. 8.5. ఓకేనా? ఈ విధంగా అయినా డీప్ నెక్ అయితే నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేయొచ్చు. మన దగ్గర అప్పర్ చెస్ట్ కొలత ఉందనుకోండి, ఈ అప్పర్ చెస్ట్ 4వ భాగాన్ని కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చనమాట. అప్పుడు ఎంత అవుతది? అప్పర్ చెస్ట్ 34, అందులో 4వ భాగం 8.5 అనమాట. ఈ విధంగా చూసుకున్న మ్యాచ్ అవుతుందండి. కొన్నిటికి మ్యాచ్ అవ్వదనమాట. ఓకేనా? నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే కొన్ని బ్లౌజులకి మ్యాచ్ అవుతది. కొన్నిటికొచ్చేసి 1.5 ఇంచ్ కూడా యాడ్ చేయాల్సొస్తది. కొన్నిటికొచ్చేసి 3/4 ఇంచ్ యాడ్ చేయాల్సొస్తది. ఓకేనా? ఇట్లాంటి మరి 1 ఇంచ్ కాకుండా 3/4 ఇంచు, 1.5 ఇంచ్ యాడ్ చేయాల్సొస్తే ఎట్లంటంటే, ఎట్లా అండి అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు ఆ కస్టమర్ దగ్గర నుంచి మెజర్మెంట్స్ తీసుకోండి. మెజర్మెంట్స్ తీసుకొని వెళ్తేనే వాళ్ళకి కరెక్ట్‌గా సెట్ అవుతది. మనం ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్ళినా కరెక్ట్‌గా సెట్ అవ్వదు. కొన్ని ఒక్కొక్కసారి నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేసినా సెట్ అవ్వదు. ఈ విధంగా వెళ్ళి సెట్ అవ్వలేదు అంటే మీరు ఆ కస్టమర్ దగ్గర నుంచి మెజర్మెంట్స్ తీసుకోండి. ఓకేనా? ఇంకిప్పుడు చూడండి. ఇప్పుడొచ్చేసి ఈ అప్పర్ చెస్ట్ కొలత, నడుము కొలత 4వ భాగం 1 ఇంచ్‌కి యాడ్ చేస్తే ఎంతొచ్చింది? 8.5 కదా! ఈ విధంగా అయితే 8.5కైతే మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా అయితే లైన్ డ్రా చేశానండి. ఇంకా ప్లస్ ఖర్చనమాట. ఓకేనా? ఇంకిక్కడ చూడండి, బ్యాక్ వైపున డాట్‌కి మార్చేద్దాం. 8.5 కదండీ! ఇక్కడ డాట్‌తో కలిపి 8.5. అందులో సగం ఎంతవుతది? 4.5 అనమాట. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసాను. అదే 4.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేద్దామండి. ఓకేనా? ఇంకా బ్యాక్ వైపున డాట్ పొడవొచ్చేసి 3.5 ఇంచులనమాట. ఓకేనా? ఇంకా ఎంత విడిచిపెట్టామండి బ్యాక్ వైపున డాట్ కోసం? 1 ఇంచ్ కదా! ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా కలిపేసేయాలి. చూడండి ఈ విధంగా. ఇంకా ఇక్కడ ఈ కుట్టుబడి దగ్గర 1/2 ఇంచ్ ఏదైనా క్రాస్ తీయాలండి. ఇంకా క్రాస్ తీయాలి. ఎక్కడి నుంచి? ఈ డాట్ ఇక్కడ గుట్టేస్తాం కదా! ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్‌లో కలిపేయాలి. ఓకేనా? ఈ విధంగా 1/2 ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ వచ్చేసి ఎటువంటి ముడతలు రావు. బ్లౌజ్ కుట్టుకొని వేసిన తర్వాత కూడా ఈ ఖర్చు కూడా బయటకి రాదండి. అందుకోసం ఖచ్చితంగా ఈ విధంగా 1/2 ఇంచ్ క్రాస్ తీయాలన్నమాట. ఓకేనండి? ఇంక ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. ఈ నడుము కొలతకొచ్చేసి ఒక 5.5 ఇంచులు మార్కింగ్ పెట్టేస్తే సరిపోతది. అదే 5.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి నెక్ వచ్చేసి 2.5 ఇంచులండి. మనకెంతండి డీప్ కావాల్సింది? 9 ఇంచులు కదా! ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 9.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నా. అదే 9.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? పైన 2.5 పెట్టాం కదా! వీళ్ళు బ్రాడ్ ఏసుకోవడం ఎక్కువ ఇష్టపడరు కాబట్టి, పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. ఓకేనా? మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి, ఈ విధంగా అయితే రౌండ్ చేపిస్తున్నానండి. ఓకేనా? ఇంకా ఈ విధంగా నెక్ వైపున ఒక పావించు డౌన్ పెడుతున్నాను. ఈ విధంగా నెక్ వైపున పావించు డౌన్ పెట్టడం వల్ల నెక్ వైపున నొక్కి పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. చూడండి ఈ విధంగా అయితే
స్టోన్ పెట్టేసాను. ఓకేనా. ఇప్పుడు మనం డీప్ కరెక్ట్‌గా మార్క్ చేసామా లేదా? అంటే రెడీ అయిన తర్వాత 9 ఇంచులు వస్తదా? అంతకంటే ఎక్కువ వస్తదా? తక్కువ వస్తదా? అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చండి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాము. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం వచ్చేసి మెడపట్టిని ఎంత గ్యాప్‌తో స్టిచ్ చేస్తామండి? పావించు కదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. పావించి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే డ్రా చేయాలి. చూడండి. అంటే బ్లౌజ్ రెడీ అయిన తర్వాత మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే 9 ఇంచులు ఉందా? ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? అనేది చూద్దాం. చూడండి. ఒక గీత ఎక్స్‌ట్రా వస్తుంది. అయినా ప్రాబ్లమ్ లేదు. అంటే మనకు రెడీ అయిన తర్వాత డీప్ వచ్చేసి 9 ఇంచులు ఉంటుంది. ఇదేంటి మెడపట్టి కుట్టేటట్టయితేనే. మెడపట్టి కాకుండా మీరు పైపింగ్ వేయాల్సొస్తే ఇదే మెథడ్‌లో రెడీ అయిన తర్వాత 9:30 ఇంచులు వచ్చేటట్టుగా మార్కింగ్ పెట్టండి. ఓకేనా. రెడీ అయిన తర్వాత 9:30 ఇంచులు వచ్చేటట్టుగా మార్కింగ్ పెడితే మీకు బ్లౌజ్ కుట్టేసిన తర్వాత పైపింగ్ వేయడం వల్ల తగ్గిపోతదండి. అప్పుడు 9 ఇంచులు వస్తదనమాట. ఇది ఒక్కటే అనమాట. మెడపట్టి కుట్టేటప్పుడు మెడపట్టిని స్టిచ్ చేయాలనుకుంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మెడపట్టి కాకుండా పైపింగ్ వేయాలనుకుంటే రెడీ అయిన తర్వాత ఎంతుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఇదే మెథడ్‌ని అప్లై చేయండి. ఓకే. మీరు బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత మీకు రెడీ అయిన తర్వాత 9 ఇంచులే వస్తదనమాట. ఓకేనండి. ఇంకిక్కడ చూడండి. చంక డౌన్ వచ్చేసి ఫస్ట్ ఒక 6 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా. ఈ కార్నర్ దగ్గర నుంచండి 1.25 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నా. 1.25 ఇంచు మార్కింగ్ పెట్టడం వల్ల మీకు చంక వైపున ముడతలు రావండి అందుకోసం. ఈ స్కేల్‌ని ఉపయోగించి ఈ మార్కింగ్ వచ్చే విధంగా ప్లేస్ చేసి ఈ విధంగా షేప్ ఇచ్చేయడమే. ఓకేనా. మనకు కావాల్సిన చంక రౌండ్ ఎంతండి? పావు తక్కువ 8 ఇంచులనమాట. ఓకేనా. అది తిప్పి అది అందే అండి. ఇప్పుడొచ్చేసి మనం కరెక్ట్‌గా పెట్టామా లేదా అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. అదెట్లా అంటే మనకంటూ ఒక మెథడ్ ఉంది గదా! అదేంటి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం హ్యాండ్‌నయితే ఎంత గ్యాప్ తోటి జాయిన్ చేస్తామండి? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఎక్కడి వరకు? ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకేనండి. ఇదంతా ఖర్చు మనకవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలి. ఎంతొస్తుంది? 8 గీతొస్తుంది. నాకు కావాల్సింది ఎంతండి? పావు తక్కువ 8 ఇంచులనమాట. అప్పుడు ఒక పావించు ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకుంటున్నా. పైకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచండి. 1.25 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. 3 టచ్ అయ్యే విధంగా, ఈ విధంగా డ్రా చేయాలి. మళ్ళీ సేమ్ అదే మెథడ్ అప్లై చేయాలి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని, హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామండి? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా. ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. అప్పర్ చెస్ట్ కొలత వరకు మాత్రమే. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. అంతకంటే తక్కువ పెట్టకూడదు. ఇప్పుడు మళ్ళీ ఈ మార్కింగ్ మీద కొలవాలండి. మనకు కావాల్సిన చంక రౌండ్ వచ్చేంత వరకు ఇదే మెథడ్‌ని అప్లై చేయాలనమాట. ఓకేనా. ఒక గీత ఎక్కువొస్తుంది. ప్రాబ్లమ్ ఏమి లేదు. అంటే నాకు పావు తక్కువ 8 ఇంచులైతే వస్తుందనమాట. ఏంటి చంక డౌను పావు తక్కువ 6 ఇంచులు మార్క్ చేసినప్పుడు నాకు కరెక్ట్‌గా ఈ చంక రౌండ్ ఈ కస్టమర్‌కి సరిపోయిందనమాట. ఓకేనా. మీకు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నాకు కావాల్సింది 6 ఇంచులకు మార్కింగ్ పెట్టినప్పుడు చంక డౌన్ ఎంతొచ్చింది? చంక రౌండ్ ఎంతొచ్చింది? 8 ఇంచులొచ్చింది గదా! నాకు కావాల్సింది పావు తక్కువ 8 కదా! అనేసి ఈ విధంగా అప్పర్ చెస్ట్‌ని ముందుకు మార్క్ చేసేస్తారు. మార్క్ చేసేసుకొని ఇంతకు ముందులాగా కొలిస్తే పావు తక్కువ 8 ఇంచులైతే వస్తదండి. ఈ విధంగా మార్క్ చేయడం వల్ల ఈ అప్పర్ చెస్ట్ తగ్గిపోతది. ఓకేనా. మీరు చంక రౌండ్ కోసం ఈ అప్పర్ చెస్ట్‌ని కదిలిచ్చారు. ఈ అప్పర్ చెస్ట్‌ని కదిలిచ్చడం వల్ల అప్పర్ చెస్ట్ పట్టేస్తది. అప్పుడు తర్వాత మనం ఈ విధంగా కుట్టిన తర్వాత ఆ కస్టమర్‌కొచ్చేసి సెట్ అవ్వదనమాట ఈ బ్లౌజు. ఓకేనా. మనకి అప్పర్ చెస్ట్‌ని కదిలిచ్చకుండా, ఈ కస్టమర్‌కి ఎంత చంకరం ఉందో అది మార్క్ చేయాలంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. కస్టమర్‌కి ఎంత అప్పర్ చెస్ట్ ఉందో అంత పర్ఫెక్ట్‌గా మార్క్ చేయాలి. నడుము కొలత ఎంతో అంత కరెక్ట్‌గా మార్క్ చేసాం గదా! అప్పర్ చెస్ట్ కూడా అంత పర్ఫెక్ట్‌గా మార్క్ చేయాలి. ఇంకా చంకరం దగ్గరకొచ్చేసరికి అందరికి 6 ఇంచులు, 5 ఇంచులు పెట్టమంటారు. అది కరెక్ట్ కాదండి. ఈ విధంగా మీరు డౌన్‌కి మార్క్ చేయండి. ఫస్ట్ ఒక 6 ఇంచులు పెట్టుకొని ఈ మెథడ్‌ని అప్లై చేయండి. కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. మనకు కావాల్సిన ఈ కస్టమర్‌కి కావాల్సిన చంకరౌండ్ వచ్చింది అంటే అందరికి 6 ఇంచులు సరిపోయినట్టు. లేదు. ఈ కస్టమర్‌కి 8:30 కావాలి. అప్పుడు 6 ఇంచుల కంటే ఒక పావించు కిందకి మార్క్ చేయాలి. 6:15 మార్క్ చేసేసుకొని ఇదే మెథడ్‌ని అప్లై చేయండి. ఇప్పుడు 6:15 మార్క్ చేసినప్పుడు 8:30 వస్తదేమో! నాకు కావాల్సింది పావు తక్కువ 8 ఇంచులు కదా! నాకు పావు తక్కువ 6 ఇంచుల దగ్గర మార్కింగ్ పెడితే నాకు ఈ కస్టమర్‌కి పావు తక్కువ 8 ఇంచులు చంక రౌండ్ వచ్చేసిందనమాట. అంతేనండి. ప్రతి ఒక్క కస్టమర్‌కి ఇంతే చంక రౌండ్ ఉంటది. ఈ ఈ నడుము కొలతకి ఇంతే చంక రౌండ్ ఉంటదనేది ఏమీ లేదు. కస్టమర్ బాడీని బట్టి మారుతుంటాయనమాట. ఆ విధంగా మారుతున్నప్పుడు మనం గూడా ఈ మెథడ్‌ని ఓకేనా. ఒక పద్ధతి అంటే బ్లౌజ్ కటింగ్ మెథడ్ ఒక్కటి తెలుసుకొని చంక రౌండ్ ఎక్కువ కావాలంటే ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఈ అప్పర్ చెస్ట్ కూడా కొంతమందికి నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతది. కొంతమందికి 1.25 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతది. కొంతమందికి 3/4 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతది. ఇవి తెలుసుకుంటే ఆ కస్టమర్‌కి తగినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తది బ్లౌజు. ఓకేనా. అందరికి ఇంతే అనేది ఉండదు. అందరికి ప్రతి ఒక్కరికి నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ ఏస్తే సరిపోతది అని అంటారు గానీ, అది కరెక్ట్ కాదు. కొంతమందికి సరిపోతది. సరిపోని వాళ్ళు మీరు ఇదే మెథడ్ అప్లై చేయండి. ఒక శాంపిల్ బ్లౌజ్ తీసుకోండి ఆ కస్టమర్ దగ్గర నుంచి. ఇట్లాగే కుట్టి చూడండి. కరెక్ట్ ఫిట్టింగ్ వస్తే వాళ్ళకింకా నెక్స్ట్ టైమ్ నుంచి నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేసి మీరు
కుట్టొచ్చు. సరిపోలేదు అంటే మీరు ఇంకెక్కడ మిస్టేక్ చేసినట్టు, ఆ కస్టమర్ బాడీ వేరుగుంది. ఓకేనా? ఈ అప్పర్ చెస్ట్ కొలతకి ఈ కొంచెం ఎక్కువైనా ఉంటది వీళ్ళకి, తక్కువైనా ఉంటది. అంటే ఈ నడుము కొలత నాలుగో భాగానికి 1.25 ఇంచులు, కొన్నిటికి 1.5 ఇంచు కూడా యాడ్ చేయాల్సొస్తది. ఓకేనా? ఇంకా కొన్నిటికి 30 ఇంచు కూడా యాడ్ చేయాల్సొస్తది. ఓకేనా? ఇవన్నీ కూడాను కుట్టంగా మీ ఎక్స్‌పీరియన్స్ కొద్దీ వస్తదండి. అంతేగాని అందరికి ఇంతే అంటారు. అదైతే కరెక్ట్ కాదు. ఒక్కొక్క మనిషి బాడీని బట్టి అన్నీ మారిపోతుంటాయి. ఇదొక్కటి మీరు తెలుసుకుంటే మీరు కూడా పర్ఫెక్ట్‌గా బ్లౌజ్‌నైతే కట్ చేసుకొని స్టిచ్ చేయొచ్చు. ఓకేనా? మనకందరికీ గూడాను ఇంతే అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇంకా బ్లౌజుకు ఇదే పద్ధతిలో కట్ చేస్తే ఇంక కంప్లెయింట్ రాకూడదు గదా! మనకి కస్టమర్ దగ్గర నుంచి. ఇంక అందరికీ కూడా సెట్ అవ్వాలి గదా! సెట్ అవ్వట్లేదు, కంప్లెయింట్‌లొస్తున్నాయంటే మీరు మెథడ్ ఫాలో అవ్వట్లేదు. ఓకేనా? అందరి బాడీలు ఒకేలాగా ఉండవు అనేది మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా? అందరి బాడీలు ఒకేలాగా ఉండవు. అందరికీ చంక రౌండు 30 సైజ్ నడుముండే వాళ్ళందరికీ ఏ 7 పావుతక్కువ 8 ఇంచులు ఉండాలనేం లేదు. కొంతమందికి 7:30 గూడా ఉంటది. ఓకేనా? అప్పుడెట్లా? 7:30 ఉంటదంటే ఈ కస్టమర్‌కి ఇదే కస్టమర్‌కి 7:30 ఉంటది. అప్పుడేం చేయాలి మీరు? చంకడౌన్ 5:30 పెడితే సరిపోద్దనమాట. ఇట్లా మనిషిని బట్టి మారుతుంటది. అంతేగాని అందరికి 6 ఇంచులు పెట్టేసుకొని ఈ అప్పర్ చెస్ట్‌ని ముందుకి, వెనక్కి కదిలిస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఓకేనా? మీరు మెథడ్‌నయితే ఫాలో అవ్వండి. ఒక శాంపుల్ బ్లౌజ్ మీద మీరొకసారి ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు ఏదైనా పర్ఫెక్ట్‌గా వస్తదండి. అలాగని ఒకసారిగా అన్నీ రావాలంటే కుదరదు. ఏదైనా ప్రాక్టీస్ కొద్దీ. ఓకేనండి. ఇప్పుడు ఈ బ్యాక్ వైపున వాటికి సైడ్ కుట్టుబడి దగ్గర రన్నర్‌తో మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా? కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటది. ఇంకిక్కడే కుట్టుబడుతది. అందులో ఏ డౌటు లేదండి. కానీ ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాననమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసి పక్కన పెట్టేసి హ్యాండ్స్‌ని కట్ చేద్దామండి. అది క్లాత్‌నయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేద్దాం. ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. హ్యాండ్ పొడవు ఎంతండి? 8 ఇంచులనమాట. 8 ఇంచులకి ఒక ముప్పావు ఇంచు ఖర్చు యాడ్ చేస్తున్నాను. ఓకేనా? అంటే పావు తక్కువ 9 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. అదే పావు తక్కువ 9 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ముప్పావు ఇంచు ఖర్చు దేనికంటే పావు ఇంచు వచ్చేసి హ్యాండ్ పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు హ్యాండ్‌ని జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది కదా! అంటే రెడీ అయిన తర్వాత మనకి హ్యాండ్ వచ్చేసి 8 ఇంచులు ఉంటదండి. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5:30 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. దీనికొచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక గీత తక్కువ 3:30 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. అంటే 3:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని, ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు చంక రౌండ్ ఎంతండి? పావు తక్కువ 8 ఇంచులు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నా. ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చనమాట. ఓకేనా? ఇంకిక్కడి నుంచి ఒక 2 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఒక పావించు డౌన్ పెట్టండి. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి. చూడండి ఈ విధంగా. ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ పావించులోకి, ఈ పావించులోంచి ఈ లైన్‌లోకి మార్కింగ్ పెట్టాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో డిస్టెన్స్ అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టండి. ఓకేనా? ఇక్కడి నుంచి ఈ సగం దగ్గరకొచ్చేసరికి గీత కానించి గీత గీస్తే ఏ విధంగా ఉంటదో, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటూ రావడమేనండి. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. హ్యాండ్ దగ్గర ముడతలు రాకూడదు అంటే, ఈ హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్‌గా తీయట్లేదని మీరు ఇంకా ఈ హ్యాండ్‌కి తగినట్టుగా అంటే ఈ కస్టమర్‌కి తగినట్టుగా హ్యాండ్‌కి డౌన్ మార్క్ చేయట్లేదు అని. ఈ 2 కారణాల వల్ల మీకు హ్యాండ్ దగ్గర ముడత కానీ, లూజ్ కానీ ఉంటదండి. ఓకేనా? మీరొకసారి మన ఛానెల్‌లో ఒక హ్యాండ్ కటింగ్ వీడియో చేస్తున్నానండి. ఒకసారి చెక్ చేయండి. అంటే మా కస్టమర్‌ని బట్టి ఏ కస్టమర్‌కి ఎంత హ్యాండ్ డౌన్ మార్క్ చేయాలనేది చెప్తున్నాను. ఓకేనా? ఒకసారి చెక్ చేసి చూడండి. మీకే పర్ఫెక్ట్‌గా అర్థమవుతది. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడం. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగైతే కట్ చేశాననమాట. మిడిల్‌కొచ్చేసే విధంగా అయితే డాట్స్ పెట్టేస్తున్నాను. హ్యాండ్‌నయితే ఈ విధంగా అయితే ఓపెన్ చేసి హ్యాండ్‌లోకి ఇక్కడ ఘాటు పెట్టాం గదా! మిడిల్‌కి. అక్కడి నుంచి 1 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి చంక లూజ్ వరకు ఎంతుంది? పావు తక్కువ 7 ఇంచులు. ఓకేనా? ఇప్పుడొచ్చేసి అందులో సగం ఎంతండి? ఒక గీత తక్కువ 3:30 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసాను. ఇక్కడొచ్చేసి హ్యాండ్ లోత్ వచ్చేసి ఒక గీత తక్కువ ముప్పావు ఇంచుకి మార్కింగ్ పెడుతున్నానండి. ఇంకా ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ ముప్పావు ఇంచులోకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇక్కడి నుంచి చూడండి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది గదా! ఈ 1 ఇంచ్ మార్కింగ్‌లోకి ఈ విధంగా కలిపేయాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయాలండి. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఇక్కడొచ్చేసి రనర్‌తో అయితే మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాననేది గమనించండి.
చూడండి. హ్యాండ్స్ మనం ఎటువైపునైతే కట్ చేసామో అటువైపునే బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేస్తాం. ఇదొచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేయాలండి. చూడండి ఈ విధంగా. చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేశాను. ఇప్పుడు మొత్తం ఔట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి మొత్తం అయితే ఔట్‌లైన్ డ్రా చేశాను. ఈ షోల్డర్ ఈ చంకని ఇప్పుడే కట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ఈ పావించ్ ఉంది కదా! ఈ పావించ్ అనేది ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి కలిపి తీసినప్పుడే మనకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారమనమాట. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. మనకి బ్యాక్ పార్ట్ నుంచి ఒక అప్పర్ చెస్ట్ కొలత కావాలండి. ఈ అప్పర్ చెస్ట్ కొలత ఒకటి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంక ఈ బ్యాక్ పార్ట్ అయితే మనకు పని లేదు. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి చంక లోతు తీద్దాం ఫ్రంట్ పార్ట్‌కి. ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ పెడదామండి. ఈ విధంగా మార్కింగ్ పెడితే కొత్త వాళ్ళకి ఈజీ ఉంటదండి చంక లోతు తీయడం అందుకోసం. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టండి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ ఉంది కదా! ఈ స్కేల్ వచ్చేసి ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేయండి. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని, ఇప్పుడు ఈ విధంగా చంకలో తీసేయడమే. చూడండి కొత్త వాళ్ళకి ఈజీ ఉంటుందని ఈ పద్ధతిలో చెప్పాను. ఇంకిక్కడొచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక 6 ఇంచులు. ఒక పావించి ఎక్స్‌ట్రా పెట్టినా పర్వాలేదన్నారు కాబట్టి, ఒక 6 ఇంచుకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే అడ్డంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడొచ్చేసి బ్రాడ్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసాను. మార్కింగ్ పెట్టేసుకొని ఇంకిక్కడి నుంచి ఇంకా స్ట్రెయిట్‌గా కలిపేయడం. ఇంకా ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవు ఎంతండి? 11.5 ఇంచులు. ఆ 11.5 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 12.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి. 11.5 అయితే 12.5 ఎందుకు మార్క్ చేశారు అనుకోవచ్చండి. ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. కింద వైపున షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. అంటే రెడీ అయిన తర్వాత మనకి 11.5 ఇంచులే ఉంటది. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు. కానీ ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడం. చాలా సింపుల్‌గా ఉంటది చూడండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ కదా! ఇక్కడొచ్చేసి నేను 1.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? ఇటువైపున. ఈ సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్, 1 ఇంచ్‌కైతే మార్కింగ్ పెడుతున్నానండి. ఓకేనా? ఇంకిక్కడి నుంచి ఇది 30 సైజ్ నడుమే కాబట్టి ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. ఇంకా చెస్ట్ అనేది తక్కువే ఉంటది కాబట్టి మెయిన్ డాట్ వచ్చేసి ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. వీటన్నిటికి కూడాను ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేయడమే. ఇక్కడి నుంచి మళ్ళీ. ఓకేనా? ఇటువైపుకొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేయడం. మార్కింగ్ పెట్టేసి ఇప్పుడు కొలవాలి. ఎంతుంది? 3 ఇంచులనమాట. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి నడుము కొలత నాలుగో భాగం 7.5 ఇక్కడికుందనమాట. ఈ అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి నడుము కొలత నాలుగో భాగం వరకు స్ట్రెయిట్‌గా కలిపేయడమేనండి. ఇంకా ఈ అప్పర్ చెస్ట్ అనేది ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి ఒకే మాదిరి ఉంటది. ఇంకిక్కడ ఏ మార్పు ఉండదనమాట. ఇక్కడొచ్చేసి ఒక పావించు ఈ విధంగా లోపలికి మార్చేసేసుకొని ఇంకిక్కడి నుంచి ఈ విధంగా కలిపేయడమేనండి. కలిపేయడమే. ఇక్కడ ఈ పావించు ఈ విధంగా లోపలికి మార్చేయడం వల్ల స్టార్టింగ్స్ పట్టుకొని కూడా మనకి షోల్డర్స్ చారవు. చాలా మందికి స్టార్టింగ్స్ లూజ్ అంటారండి. అందుకోసం పావించి తీయాలి. ఇక్కడ పావించి తీసినా అయినా లూజ్ అంటున్నారంటే మీరు హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇంకిక్కడొచ్చేసి ఈ మెయిన్ డాట్‌కొచ్చేసి ఈ విధంగా రన్నర్‌తో అయితే మార్కింగ్ పెడుతున్నా. ఇంకా ఇక్కడ సైడ్ కుట్టుబడి దగ్గర కూడా రన్నర్‌తో అయితే మార్కింగ్ పెడుతున్నా. ఇంకిక్కడే కుట్టు పడుతుందండి. అందులో ఏ డౌటు లేదనమాట. బ్యాక్ పార్ట్‌లో ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ పెట్టామో అక్కడే కుట్టు పడతది. ఈ ఫ్రంట్ పార్ట్‌లో కూడా ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ పెట్టామో అక్కడే కుట్టు పడతది. ఓకేనా? చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంతుందో అక్కడి నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేయండి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఫ్రంట్ వైపున. ఈ సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఇక్కడి నుంచి కొన్ని బ్లౌజులకి 2.5 చెప్తానండి. ఓకేనా? నడుము సైజ్‌ని బట్టి, చెస్ట్‌ని బట్టి ఇది మారుతుంటది అప్పుడప్పుడు. ఇది నడుము సైజ్ తక్కువుంది, చెస్ట్ కూడా తక్కువుంది కాబట్టి 2 ఇంచులు పెట్టాను. ఈ కస్టమర్‌కి 2.5 పెడితే ఏమవుతది అని డౌట్ రావచ్చు. 2.5 ఇంచులు పెట్టి ఇక్కడి నుంచి నేను మెయిన్ డాట్ మార్క్ చేశాననుకోండి, ఈ డాట్ అనేది మిడిల్‌కి ఉండకుండా పక్కకు జరగద్ది. ఓకేనా? అందుకోసం నేను ఇక్కడి నుంచి 2 ఇంచులు పెట్టుకున్నాను. ఈ విధంగా డాట్ మిడిల్‌కి ఉండకుండా పక్కకు జరిగినట్టుందంటే, ఈ డిస్టెన్స్ మీరు తగ్గించండి. అంటే కొన్ని కొన్ని బ్లౌజులకి ఇది మారుతుంటది. ఓకేనా? ఇదొకటేనండి. ఇంకొన్నిటికొచ్చేసి ఈ షేప్ పట్టి చిన్నగా ఉంటుంది. అంటే రెడీ అయిన తర్వాత కనీసం ఒక 2.5 ఇంచులు ఉండాలండి. ఇక్కడ గనక ఈ షేప్ పట్టి 2.5 తక్కువ వస్తుంది అంటే, మీరిక్కడ 1.25 ఇంచు కూడా మార్చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఓకేనా? ఒక్కొక్కసారి ఈ డిస్టెన్స్ తగ్గుద్ది. ఈ డిస్టెన్స్ తగ్గుతుంది అంటే, ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఒక 3/4 ఇంచు, హాఫ్ ఇంచ్ కూడా మార్చేస్తామనమాట. ఇవి కొన్ని కొన్ని బ్లౌజులకి మారుతుంటది. ఇంక మారేదంటే ఇవే అనమాట. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులు అని చెప్పాను కదా! అన్నిటికి మారదు. కొన్నిటికి ఇంక ఈ డిస్టెన్స్ అనమాట. షేప్ పట్టి ఇక్కడ తగ్గుతుందంటే, ఇక్కడ 1 ప్లేస్‌లో 1.25 ఇంచుకి మార్చేస్తాము. ఇంకా ఈ డిస్టెన్స్ తగ్గుతది ఒక్కొక్కసారి.
ఈ లెంత్ కొన్నిటి బ్లౌజులకు తగ్గుద్దనమాట. తగ్గుతుంది అన్నప్పుడు ఇక్కడ ఒకటి ప్లేస్‌లో హాఫ్ ఇంచు, ముప్పావు ఇంచు మార్క్ చేస్తాం. ఇంకింతేనండి. ఇంక మార్పేమి లేదు. ఎక్కడ కూడా ఏ మార్పులు ఉండవనమాట. ఓకేనా? ఇంక కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఈ ఫ్రంట్ నెక్ డీప్ ఏస్తాము. అంతేగాని ఇక్కడొచ్చేసి కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఫ్రంట్ పొడవు ఉండదండి. తనకున్న బాడీని బట్టి ఫ్రంట్ పొడవు మార్క్ చేస్తాము. ఇక్కడ ఆ కస్టమర్‌కుండే చెస్ట్‌ని బట్టి ఇక్కడ మెయిన్ డాట్ మార్క్ చేస్తాము. ఇక్కడుండే చెస్ట్‌ని బట్టి ఇక్కడ మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇస్తామండి. అప్పుడే తనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటది. ఇక్కడ చెస్ట్ ఎక్కువుండి మెయిన్ డాట్ తక్కువ మార్క్ చేసామనుకోండి, ఇక్కడ పట్టేసినట్టు ఉంటది. చెస్ట్ భాగం తనిగినట్టు ఉంటది. అట్లాగే చెస్ట్ తక్కువుండి ఈ మెయిన్ డాట్ 3 ఇంచులు, 3.5 మార్క్ చేశారనుకోండి, ఇదంతా షర్ట్ వేసుకుంటారు. చొక్కా మాదిరిగా లూజ్ ఉంటదనమాట ఇక్కడంతా కూడాను. అప్పుడు వేసుకోవడానికి కంఫర్ట్ ఉండదు. ఇవేనండి డిఫరెన్స్‌లు మీరు తెలుసుకోవాల్సింది. ఒక్కొక్కసారి ఫ్రంట్ పొడవు మీరు తక్కువ మార్క్ చేస్తే, ఈ షేప్ పట్టి కుట్టు అనేది చెస్ట్ మీద వచ్చి కూర్చుంటది. అప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేసినట్టు? మీరు ఫ్రంట్ పొడవు తక్కువ మార్క్ చేశారు ఈ కస్టమర్‌కి అనేసి. ఒక్కొక్కసారి ఈ ఫ్రంట్ పొడవు ఎక్కువ మార్క్ చేశారనుకోండి, గనక 12.5 అయితే 13.5 పెట్టారు. అప్పుడు ఈ చెస్ట్ అనేది కొంచెం ముందుకు జారినట్టు ఉంటది. ఇక్కడంతా లూజ్ ఉంటది. అప్పుడు ఎక్కడ మిస్టేక్ చేశారు? ఈ ఫ్రంట్ పొడవు మీరు ఎక్కువ మార్క్ చేశారు అనేసి. ఇట్లాంటి చిన్న చిన్నవనమాట. మీరు కుట్టే కొద్దీ మీ ఓన్ ఎక్స్‌పీరియన్స్ కొద్దీ వస్తా ఉంటాయండి. ప్రాబ్లమ్ ఏమి లేదు. కానీ ఏ మిస్టేక్ ఎక్కడ అంటే ఒక కస్టమర్ దగ్గర నుంచి ఒక కంప్లెయింట్ వస్తే ఎక్కడ మిస్టేక్ చేశాము అనేది మీరు తెలుసుకుంటే అప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్‌లో పర్ఫెక్ట్ టైలర్ అయిపోయినట్టే మనము. ఓకేనండి. ఇంకా చాలా మందికి కూడాను ఈ స్టార్టింగ్ హుక్స్ కొంతమంది టైట్ అంటారు. టైట్ అంటారు అంటే మీకు అప్పుడే అర్థమైపోవాలి. ఈ అప్పర్ చెస్ట్ మనము ఈ కస్టమర్‌కి తగినంత మార్క్ చేయలేదు. ఓకేనా? నెక్స్ట్ టైమ్ వచ్చేసి కట్ చేసేటప్పుడు ఈ అప్పర్ చెస్ట్‌ని ఒక పావించి ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకోవాలి. ఓకే. 8.5 పెట్టాం గదా! తర్వాతొచ్చేసి ఒక పావు తక్కువ 9 ఇంచులకి అట్లా మార్క్ చేసేసుకొని కట్ చేస్తేనే నెక్స్ట్ టైమ్ తనకి కరెక్ట్‌గా సెట్ అవుతదనమాట. ఓకేనా? మనకి తెలుసుకోవాల్సింది మిస్టేక్. ఎక్కడ ఏ మిస్టేక్ చేయడం వల్ల ఈ కస్టమర్ దగ్గర నుంచి కంప్లెయింటొచ్చింది. కంప్లెయింట్‌ని బట్టి మనం మిస్టేక్ తెలుసుకున్నామనుకోండి, ఇంక మనకు పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ కటింగ్ వచ్చేసినట్టే. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్లయితే కట్ చేసాము. ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీద్దామండి. ఇక్కడ నుంచి చూస్తే ఎంతుంది? 3 ఇంచులు కదా! డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చివరి వరకు ఎంతుంది? 9.5 ఉందనమాట. ఈ ఒక్క కొలత చాలండి షేప్ పట్టి కటింగ్ కోసం. చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇది. మనకెంతుంది? ఫ్రంట్ పార్ట్‌లో పొడవు 9.5 కదా! 9.5కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడు ఎంతొచ్చింది? 10 ఇంచులనమాట. అదే 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇక్కడ చూడండి. ఫ్రంట్ వచ్చేసి ఒక 4.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఈ సైడ్ వచ్చేసి ఒక 4.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. మిడిల్ వచ్చేసి ఒక 3.5 ఇంచులండి. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి ఒక 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టినట్టుగా ఈ విధంగా ఈ 3 మార్కింగ్ కట్టు షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడం. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ 3 ఇంచులు ఎట్లా పెట్టారో మీకు డౌట్ రావచ్చు. మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 3 ఇంచులు కదా! అదే డిస్టెన్స్ ఇక్కడ మార్క్ చేసేస్తే సరిపోతది. ఇంక ఈ ఫ్రంట్‌కి, ఈ మిడిల్‌కి గ్యాప్ 1 ఇంచ్ ఉండాలండి. ఫ్రంట్ ఎంత మార్క్ చేసామో సైడ్ అంతే మార్క్ చేయొచ్చు. ఒక హాఫ్ ఇంచ్ కూడా తక్కువ మార్క్ చేయొచ్చు. అంత ఈ ఫ్రంట్ కంటే ఎక్కువ మార్క్ చేయకూడదు. ఇదొక్కటే గుర్తనమాట. ఓకేనండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను షేప్ పట్టి కటింగ్. ఇంకా ఈ షేప్ పట్టి కటింగ్ అనేది హై నెక్, క్రాస్ కట్, ఇంకా స్ట్రెయిట్ కట్ అన్నిటికి ఇదే మెథడ్‌లో కట్ చేయొచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదండి. కానీ ఇది ఏ విధంగా సరిపోతదని తెలియాలంటే మీరు ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి మన ఛానెల్‌లో మీకు అర్థమవుతది. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. చూడండి మార్క్ చేసుకున్నట్టుగైతే కట్ చేశాము. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసేయాలి. వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇదొచ్చేసి ఫ్రంట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్‌ని, బ్యాక్ పార్ట్‌ని కలిపి జాయిన్ చేసేటప్పుడు సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు రన్నర్‌తో ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఈ రెండిటికి అక్కడే కుట్టు పడుతదండి. ఓకేనా? ఇవి వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. ఇది షేప్ పట్టి. అంతేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నానండి ఈ వీడియో. ఓకేనండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో గనుక చివరి వరకు చూసినందుకు నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.